అసలు ఎంత చదివినా ఈ భగవద్గీత అర్థం అవ్వట్లేదు, అయినా ఈ భగవద్గీతను ఎందుకు చదవాలి అని తాతను ప్రశ్నించాడు మనవడు. సమయం వచ్చినప్పుడు క్లియర్గా చెబుతాలేరా అన్నాడు ఆ పెద్ద ఆయన. ఆ రోజు రానే వచ్చింది. ఓ రోజు మనవడిని తీసుకొని ఊరి బయటికి వెళ్ళాడు తాత. అక్కడ ఓ బొగ్గుల బట్టి ఉంది. కట్టెలు కాలి బొగ్గులుగా మారిన తర్వాత ఓ తట్ట ద్వారా బొగ్గును ఓ ముందే చదును చేసిన ప్రాంతానికి తీసుకువెళ్తున్నారు అక్కడ కూలీలు. లంచ్ టైం కావడంతో వాళ్ళంతా దగ్గరలో ఉన్న చెట్టు దగ్గర కూర్చుని భోజనం చేస్తున్నారు. దీంతో అక్కడే ఉన్న బాగా బొగ్గు మసిపట్టిన తట్టను మనవడికి ఇచ్చి, అదిగో కనిపించే వాగులోంచి నీరు తీసుకురా అని చెప్పాడు. అదలా సాధ్యం తాత, రంధ్రాలున్న ఈ తట్ట ద్వారా నీటిని ఎలా పట్టుకురాగలను అని అన్నాడు మనవడు. పర్వాలేదు, వేగంగా రా అని సమాధానమిచ్చాడు. మొదటిసారి 10 నిమిషాలు వచ్చాడు. ఫలితం తాత దగ్గరికి వచ్చేసరికి తట్టలోని నీళ్లు ఖాళీ. పర్వాలేదు, ఈసారి ఇంకాస్త వేగంగా వచ్చాయి అన్నాడు తాత. రెండవసారి 8 నిమిషాలే వచ్చాడు. ఫలితం తాత దగ్గరికి వచ్చేసరికి తట్టలో నీళ్లు ఖాళీ. ఇంకాస్త వేగం పెంచోయి అన్నాడు తాత. మూడవసారి 5 నిమిషాలే వచ్చాడు. ఫలితం నీళ్లు ఖాళీ. ఇలా 5 సార్లు చేశాక విసుగుతూ, ఇక నేను తేను తాత, ఎంత తెచ్చినా ఎంత ప్రయత్నం చేసినా వేస్టే, ఇక్కడికి వచ్చే వరకు ఆ నీళ్లు ఉండడం లేదన్నాడు మనవడు. అప్పుడు తాత ఓసారి ఆ తట్టను చూడు మనవడా అన్నాడు. చూశాడా మనవడు. ఏమర్థమైంది అన్నాడు తాత. ఏం అర్థం కావట్లేదు అన్నాడు మనవడు. అప్పుడు తాత, మొదట ఈ తట్ట బొగ్గు మసితో మొత్తం నల్లగా ఉంది. నీవు ఈ తట్టతోనే నీళ్లు మోసుకురావడం చేత క్రమంగా మసంతా పోయి ఇప్పుడు చూడు కొత్త తట్టలాగా ఎంత శుభ్రంగా ఉందో. అలాగే భగవద్గీత చదివితే మనకు జరిగేది ఇదే. అర్థం అవ్వని అవ్వకపోని, గుర్తు ఉండని ఉండకపోని, భగవద్గీత చదివే క్రమంలో మన ఆలోచనల్లో, మన దృక్పథంలో మనకు తెలియకుండానే ఓ మంచి మార్పు వస్తుంది. అది వెంటనే తెలియదు, సందర్భాన్ని బట్టి అది బయటపడుతుంది. మనకు వచ్చే మంచి మార్పు మనకు మంచి చేకూరుతుందని అన్నాడు ఆ పెద్ద ఆయన. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. కీప్ వాచింగ్ ఈగల్ మీడియా వర్క్స్.